నమస్కారం. సామాన్యుడి టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. గుంటూరు నగర శివారులో సరస్ ప్రదర్శన అఖిల భారత డ్వాక్రా బజార్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సీఎం స్వయంగా పరిశీలించారు. ఒక స్టాల్ లో ఏర్పాటు చేసిన మాడుగుల హల్వా రుచి చూసి టేస్ట్ బాగుందని నిర్వాహకులను అభినందించారు. అనంతరం స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను సీఎం ఆసక్తిగా తిలకించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే మాధవి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అంటే ఈరోజు అందరి దగ్గర డబ్బులున్నాయి, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ తిరిగి కరెక్ట్ గా కానీ పే చేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు మీ ఇంటి చుట్టూ తిరుగుతారు తప్ప మీరు బ్యాంకులకు కూడా పోవాల్సిన పని లేదు. ఆన్లైన్ లోనే డబ్బులు బారో చేసే పరిస్థితి వస్తుంది. నేను అందుకని మొన్న మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేను ఒక సంకల్పం చేశాను. అప్పటి వరకు మీరు చూస్తే 1,13,00,000 మంది మీరు మెంబర్లున్నా ఇందులో 57 లక్షల మంది లైవ్లీహుడ్ లో గాని చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఆడబిడ్డలు ఒక 2 ఆవులు 3 ఆవులు పట్టుకుంటున్నారు. అందులో వచ్చే డబ్బులతో మీ పిల్లల్ని చదివిస్తున్నారు. ఇంటికి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కుటుంబ ఖర్చులు భరించే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నా. ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను 30 ఏళ్లకు మునుపు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, నా మాట ఇన్న కుటుంబాలు బాగుపడ్డాయి. దాంతో ఈరోజు మీరు చూస్తే ఐటీ చదువుకొని హైదరాబాద్కి వెళ్లారు, అమెరికాకి వెళ్లారు, విదేశాలకు వెళ్లారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికైనా మీరిల్లు చూస్తే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు మన తెలుగు వాళ్ళు కావడం, అది ఆ రోజు చేసినటువంటి కార్యక్రమమే కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఒకటి ఆలోచిస్తున్నాను, రాబోయే రోజులు 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, ఒక్కొక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకోవాలి. అందుకనే ఈరోజు మీరు చూస్తే నేను ఒక పిలిపిస్తే మీరందరూ ముందుకొచ్చారు. ముందుకొచ్చి దగ్గర ఈ రోజుకి ఇంకా మార్చికి ఇంకా 2 నెలలు ఉంది. సెర్ఫ్లో చెప్తే 70,000 మంది పారిశ్రామికవేత్తలు ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలంటే 72,832 మంది ఇప్పటికే తయారయ్యారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలాగా జరిగిన భారీ కుట్రను తిరుపతి పోలీసులు ఛేదించారు. తిరుమలలో మద్యం సీసాలు దొరికాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం వెనుక కుట్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వాన్ని, టీటీడీని, పోలీసు వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని బయట నుంచి ఖాళీ మద్యం సీసాలు తెచ్చి తిరుమలలో పడివేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి 2 అరెస్టు చేయగా మరొక వ్యక్తి పరారీలో ఉన్నారు. కుట్ర కోణం వెనుక సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో నేడు అద్దె బస్సుల యజమానులు సమ్మె సైరన్ మోగించారు. బస్సులకు చెల్లిస్తున్న అద్దె పెంచాలని కొన్నాళ్లుగా వినతి పత్రాలను ఇస్తున్న యజమానులు సమస్యలు పరిష్కరించకపోవడంతో సమ్మెకు దిగాలని నిర్ణయించారు. నేడు ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. ఈ నెల 12లోగా సమస్యను పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అద్దె బస్సుల్ని నిలిపివేస్తామని స్పష్టం చేశారు. మన ఊరి బడిని రక్షించుకుందాం అనే నినాదంతో ఈ నెల 10, 11 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు గుంటూరులో జరగనున్నాయి. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గురువారం బ్రాడీపేటలో సమావేశాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏసీ కళాశాలలో ఈ సమావేశాలు జరుగుతాయని, 3,000 మంది ఉపాధ్యాయులు పాల్గొంటారని చెప్పారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం. ఈ సంఘం యొక్క 51వ కౌన్సిల్ సమావేశాలు గుంటూరు నగరంలో జనవరి 10, 11 తేదీల్లో ఏసీ కళాశాల ప్రాంగణంలో జరగబోతా ఉంది. దీనికి దాదాపు 2 నుంచి 3,000 మంది ఉపాధ్యాయులు హాజరవుతా ఉన్నారు. 1993లో 6వ మహాసభలు గుంటూరు నగరంలో జరిగాయి. 32 ఏళ్ల తర్వాత ఈ కౌన్సిల్ సమావేశాలు జరగటం
ఒక విశిష్టమైనటువంటి అంశం. దీన్ని జయప్రదం చేయాలని గుంటూరు ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులందరినీ కూడా మేము హృదయపూర్వకంగా కోరుతాం. కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు జనవరి 10, 11 తేదీల్లో నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాసభల్ని, ఈ కౌన్సిల్ సమావేశాల్ని దిగ్విజయం చేయాలని, విజయవంతంలో పాల్గొనాలని చెప్పి ఈ జిల్లా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ శ్రేణులన్నింటినీ కూడా ప్రత్యేకించి కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 1974 ఆగస్టు 10 ఏర్పడిన తర్వాత 6వ రాష్ట్ర మహాసభలు ఏసీ కాలేజీలోనే 1993లో ప్రత్యేకించి ఇక్కడ నిర్వహించుకున్నాం. ఆ సందర్భంలోనే ఆ రోజు గవర్నర్ గా ఉన్నటువంటి కృష్ణకాంత్ గారు ప్రారంభించి విజయవంతం చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ 32 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా రాష్ట్ర అవసరాలకు తగినటువంటి పౌరుల్ని తయారు చేయడం కంటే కూడా ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాల ప్రకారం ప్రపంచ విద్యార్థిని తయారు చేయడం లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ సంస్కరణల ఫలితం వల్ల ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా MGNREGA పథకం పేరును వీక్షిత్ భారత్ రోజ్గార్ అజీవికా హామీ మిషన్ గ్రామీణ్ గా మార్చడంపై బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు వ్యాప్తి చేస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆమె ప్రజలను కోరారు. మరియు కొత్త చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు. విక్షిత్ భారత్ సాధించడానికి విక్షిత్ గ్రామాలు అభివృద్ధి చాలా అవసరమని ఆమె నొక్కి చెప్పారు. 125 రోజులు అన్నారు, కానీ మధ్యలో చట్టంలో 60 రోజుల వ్యవధి ఇస్తున్నాం. ఎప్పుడైతే వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయో, అంటే నాట్లు కావచ్చు లేకపోతే కోతలు కావచ్చు, అటువంటి సమయంలో 60 రోజులు ఈ ఉపాధి హామీ పథకాన్ని విబిజి రామ్జీని ఆపొచ్చు, అంటే వెసులుబాటు ఇవ్వచ్చు అని చెప్పి అన్నారు. ఈ చట్టంలో ఉంది. అంటే అప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా రైతులు చేసేటువంటి ఫిర్యాదు ఏమిటండి, మాకు లేబర్ దొరకటం లేదు, దొరికినా కూడా ఉపాధి హామీ ఉంది కాబట్టి ఎక్కువ మాకు డిమాండ్ చేస్తున్నారు, కాబట్టి మాకు వ్యవసాయం చేయటం అనేది భారంగా మారింది అని వారు చెప్తున్నటువంటి సందర్భంలో ఈ వెసులుబాటు కల్పించారు. అయినా 60 రోజులు ఆపమని చెప్పినా ఇది 125 మైనస్ 60 కాదండి, ఇది 165 ప్లస్ 60, 125 ప్లస్ 60. సో ఆ 60 రోజులు ఏదైతే ఆ సమయంలో ఆపుతామో దాన్ని జోడించి 165 రోజులు, అంటే అది కాకుండా అదనంగా వారికి ఇంకొక 60 రోజులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇది మాత్రమే కాకుండా ఉపాధి హామీ పథకం ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శరద్ పవార్ గారు వారు స్వయంగా ప్రతిపాదించింది ఏమిటంటే, అప్పట్లో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా జయరాం రమేష్ గారు ఉన్నారు. వారికి శరద్ పవార్ గారు ఒక ఉత్తరం రాశారు. ఏమని రాశారంటే, కనీసం ఈ వ్యవసాయ పనుల సమయంలోనైనా మీరు ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని ఆపండి, ఎందుకంటే వ్యవసాయ రంగం మీద భారం పడేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి వారు తెలియజేస్తారు. ఇప్పుడు అదే కదా చేసింది. కనుక ఏ విధంగా మేము తప్పు చేశాము? కనుక ప్రజలందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, అపోజిషన్ నేతలు ఏదైతే వారు అపవాదులు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు వాటిని నమ్మొద్దు, చట్టాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోండి. అందుకనే ఇవాళ మీ ముందుకు వచ్చి ఇంత వివరంగా కూడా చట్టం గురించి మీకు చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఈ యొక్క చట్టం వెనుక ఉన్నటువంటి స్ఫూర్తిని, ఏదైతే వికసిత్ భారత్ అనేటువంటి లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని అంటే వికసిత్ గ్రామాలు చాలా అవసరం అనేటువంటి ఆలోచనతోటి మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క విబిజి రామ్జీ చట్టం. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో నారెడ్కో సెంట్రల్ జోన్ డైరీ 2026ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఊపునిచ్చేలాగా సంస్కరణలు తీసుకువచ్చినందుకు మంత్రిని నారెడ్కో సన్మానించింది. ఆర్థిక వ్యవస్థ గాడిన పడడానికి రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలోకి రావాలన్న నారాయణ ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తమను సంప్రదించవచ్చని స్పష్టం చేసింది. అలాగని రాష్ట్ర అభివృద్ధికి నారెడ్కో సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అలా తిరిగి రాగానే ఒకటే చెప్పారు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఒకటే మార్గం, అన్ని డిపార్ట్మెంట్ డెవలప్ కావాలా. దాంతో పర్టికులర్గా మున్సిపల్ అండ్ అర్బన్ డిపార్ట్మెంట్లో రియల్ ఎస్టేట్ పీపుల్ ముందుకొచ్చి వాళ్ళు రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలి. బిల్డర్స్ కావచ్చు, లేఅవుట్స్ చేసేవాళ్ళు కావచ్చు,
కాబట్టి దానికి తగ్గట్టుగా చేయనారని నాకు ఆదేశించారు. దాని మీద వెంటనే నేను అధికారులతో మాట్లాడటం, మన రాష్ట్రంలో ఎలా ఉంది, ఇతర రాష్ట్రాలు ఎలా ఉన్నాయని స్టడీ చేయమని వాళ్ళందరినీ దాదాపు 30 రాష్ట్రాలకు పంపించాను భారతదేశంలో. తర్వాత ఈ నెరెట్కో మీలాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళందరికీ చెప్పాను, మనకంటే అక్కడ సులభతరంగా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో తీసుకురండి, డిస్కస్ చేస్తాం, బెటర్గా చేస్తామని చెప్పడం. దాని మీద అటు అధికారులు పోయిచ్చారు. మీరు నెరెట్కో మిగతా ఆర్గనైజేషన్స్ కూడా రకరకాల జీవోలు అవన్నీ నాకు చెప్పటం, అవన్నీ అనేక దఫాలు కూర్చొని డిస్కస్ చేసి అనేకమైన మార్పులు చేశాం. బహుశా ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఫ్లెక్సిబిలిటీగా లేవు, అలాంటివి చేసాం. ఆర్థిక వ్యవస్థ మళ్ళా గాడిలో పడాలంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం చాలా ఇంపార్టెంట్ చెప్పటం, దాని మీద రిఫార్మ్స్ అన్ని చేశాం. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, మీరు ఏ సమస్య ఉన్నా మీరు డైరెక్ట్గా నేరుగా ఆఫీస్కి రావచ్చు. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో క్రెడిట్ చోరీ చేయడం చంద్రబాబుకి పడరాని పాటలు పడుతున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్టు పేరుతో పెద్దెత్తున భూ దోపిడీకి ప్లాన్ చేసిన చంద్రబాబు 15,000 ఎకరాల భూమి కావాలని అన్నారు. దీనికి వ్యతిరేకంగా 130 కేసులు వేశారు. మేం వచ్చాక 2,700 ఎకరాలను కుదించి పనులు మొదలుపెట్టాం. 2,200 ఎయిర్పోర్టుకు ఏరో సిటీకి 500 ఎకరాలు కేటాయించామని తెలిపారు. మేమొచ్చాక కోర్టు కేసులు మొత్తం క్లియర్ చేశాం. 3 గ్రామాల్లో 400 కుటుంబాలు తరలించి కాలనీ కట్టాం. ఆ రోజుల్లో విమానయాన మంత్రిగా అశోక్ గజపతి రాజు ఉన్నారు. చంద్రబాబు ఒక్క అనుమతి కూడా తెచ్చుకోలేకపోయారు. మేమొచ్చాక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వెంటపడ్డాం. నేను స్వయంగా వెళ్లి ప్రధానిని అనేక సార్లు కలిసి వినతి పత్రం ఇచ్చారని జగన్ తెలిపారు. ఆ ప్రభుత్వం వచ్చాక ఇచ్చాం, అవి కూడా మా ప్రభుత్వం వచ్చాక ఇచ్చాం. చివరికి కోవిడ్ లాంటి కష్టాలు ఎన్నున్నా కూడా అన్నీ దాటుకుని ఫోకస్ పెట్టాం. కాబట్టి ఈ ప్రాజెక్టు 2023 మే 3వ తారీఖున ముఖ్యమంత్రి హోదాలో నేను శంకుస్థాపన చేశాను. ఆ రోజు మీటింగ్లో చెప్పిన 2026లో మొదటి ఫ్లైట్ ఇక్కడ నుంచి టేకాఫ్ అవుతుంది అని చెప్పి. అంతేకాదు, ఎయిర్పోర్ట్ ఒక వైపున కడతా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాని గురించి కూడా అప్పట్లో మేము ఆలోచన చేసినాం. సిటీ నుంచి ఎయిర్పోర్టుకు 55 కిలోమీటర్లు కనెక్టివిటీ రోడ్డు, 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ రోడ్డు మా హయాంలోనే. అది ప్లే చేయండి ఒకసారి, గడ్కరీ గారిని ఒకసారి పిలిపించి ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి. From the Chief Minister, మొదటి నుంచి పెట్టు. that is the making of 6-lane Vizag Port Highway మొదటి నుంచి పెట్టు. and NS16 near Bhogapuram. The important demand from the Chief Minister is with me. That is the making of 6-lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 kilometer, cost is 6,300 crore, and state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acre of land for multimodal logistic park they are giving. From my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. కనెక్టివిటీ రోడ్డు కూడా కేంద్ర మంత్రి గారిని పిలిపించి ఆయనతో శాంక్షన్ చేయించి ఆ ప్రాజెక్టును కూడా ఆయనే ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతూ అనౌన్స్మెంట్ చేసిన దాఖలాలు. ఆశ్చర్యం ఏంటంటే క్రెడిట్ తీసుకోవాలని ఇంత తాపత్రయపడతా ఉన్న వీళ్ళు
అసలు ఆ ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదంపై తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో 44,000 క్యూసెక్ల నీరు కిందకు రావాలంటే 881 అడుగులు ఉంటే కానీ కిందకు రాదు. 854 అడుగులకు తగ్గితే కేవలం 7,000 క్యూసెక్లు మాత్రమే వస్తాయి. గడిచిన 20 ఏళ్లలో కేవలం 3-4 సార్లు మాత్రమే కేటాయింపులకు సరిపడ్డ నీళ్లు కిందకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితిలో రాయలసీమ లిఫ్ట్ అవసరమైందని చెప్పారు. శ్రీశైలంలో 802 అడుగుల నుంచే నీళ్లు తోడుకొని వెళ్లటానికి తెలంగాణ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. 800 అడుగుల లోపు ఉన్నా తీసుకువెళ్లటానికి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు మొదలు పెట్టారని జగన్ పేర్కొన్నారు. ఎస్ఎల్బిసి నుంచి మరో 40 టీఎంసీలు తీసుకెళ్లే నిర్మాణ పనులు కూడా ఒకవైపున సాగుతా ఉన్నాయి. మరోవైపు శ్రీశైలంలోకి నీళ్లు రాకమునిపే జూరాల నుంచే నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా లిఫ్ట్ల ద్వారా మరో 1 టీఎంసీ నీరు అటు నుంచి అటే తెలంగాణ తరలిస్తా ఉన్న పరిస్థితి. ఇంకోవైపున 777 నుంచే 777 అడుగుల నుంచే శ్రీశైలంలో ఎడమవైపు ఉన్న పవర్ హౌస్ ద్వారా మరో 4 టీఎంసీల నీళ్లు రోజుకు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా పవర్ హౌస్ ఆపరేషన్స్ తో తరలిస్తా నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తా ఉన్న పరిస్థితి. అంటే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇప్పటికే పరిస్థితి ఎలా ఉంది అని అంటే 20 ఏళ్లలో పోతిరెడ్డిపాడు కింద 3-4 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు గాను 3-4 సంవత్సరాలు మాత్రమే అలొకేటెడ్ కోటా కిందికి నీళ్లు దొరుకుతా ఉన్న పరిస్థితి మధ్య ఈ ప్రాజెక్టులన్నీ ఇంకో వైపున కడతా ఉన్నారు. పవర్ హౌస్లో ఇష్టం వచ్చినట్టుగా పవర్ హౌస్ అనేది ఎందుకు ఆపరేట్ చేస్తారో కూడా అర్థం కాదమ్మా. ఒకవైపున రాష్ట్రంలో ఇటువైపున ప్రజలు అల్లాడుతూ ఉంటే నీళ్లు లేక, అటువైపున యథేచ్ఛగా పవర్ను 777 అడుగుల నుంచి 4 టీఎంసీ నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తూ పవర్ హౌస్ ఆపరేట్ చేస్తారు. రోజుకు 8 టీఎంసీల నీళ్లు ఈ లిఫ్ట్లు అయితేనేమి, ఈ పవర్ హౌస్ అయితేనేమి, పవర్ హౌస్ ద్వారా అయితేనేమి శ్రీశైలం నుంచి నీళ్లు ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి. వీటి అన్నిటి ద్వారా రోజుకి 8 టీఎంసీల నీళ్లు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సరస్ మేళాకు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వటం గర్వకారణమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ద్వారా గుంటూరు నగరం ఒక మినీ ఇండియాల దర్శనమిస్తుందని చెప్పారు. ఈ మేళా కేవలం వస్తువుల ప్రదర్శన మాత్రమే కాదని భారతదేశ గ్రామీణ ఆత్మకు ప్రతిరూపమని తెలిపారు. గుంటూరులో జరిగిన జాతీయ స్థాయి సరస్ మేళాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళ ఆర్థిక ఎదుగుదలే కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధికి పునాది అని చెప్పారు. మహిళా సాధికారత మాటల్లో కాదు చేతుల్లో కనిపించాలని ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాలు ఈరోజు కోట్లాది మహిళలకు శక్తినిస్తున్నాయని కొనియాడారు. ఈరోజు గుంటూరు నగరం ఒక మినీ ఇండియాను తలపిస్తుంది. మన రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా జాతీయ స్థాయి సారస్ మేళాకు ఆతిథ్యం ఇవ్వడం మనందరికీ గర్వకారణం. ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ మేళాను ఘనంగా జరగాలని స్వీయ పర్యవేక్షణ వహించి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఇది జరిగేలాగా చేసిన మన డైనమిక్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ 10 రోజుల పండుగ కాలం కేవలం వస్తువుల ప్రదర్శన మాత్రమే కాదు, ఇది భారతదేశ గ్రామీణ ఆత్మకు ప్రతిరూపం. ఒక మహిళ ఆర్థిక ఎదుగుదల ఆ కుటుంబం, సమాజం మరియు ఆ దేశ అభివృద్ధికి కొలమానం.
మరి మహిళ సాధికారత అంటే కేవలం మాటలు కాదు, ఒక చేత కావాలి. ఆ చేతకు నిలువెత్తు రూపం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. 1980వ దశల్లోనే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు మహిళా లోకానికి ఆర్థిక శక్తిగా మార్చారు. మహిళ ఆర్థికంగా ఆధారపడకూడదు, ఆసరాగా నిలవాలి అని 4 గోడలకు పరిమితం కాకూడదు, ప్రపంచంతో పోటీ పడే పారిశ్రామికవేత్తగా మార్చాలి అని ప్రియతమ ముఖ్యమంత్రి గారు తెచ్చిన డ్వాక్రా వల్లనే ఇదంతా సాధ్యపడింది అని చెప్పచ్చు. ఒక చిన్న పొదుపు సంఘంగా మొదలైన ఉద్యమం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోట్లాది రూపాయల టర్నోవర్తో దేశానికే ఆదర్శంగా నిలిచింది. మహిళా సంఘాల పొదుపు 20,000 కోట్లకు దాటింది. అది చంద్రబాబు నాయుడు గారి ఘనతగా మనందరం ఈరోజు వేనోళ్ల కీర్తించాల్సిన శుభ తరుణం ఇది. మహిళలను చంద్రబాబు గారు ప్రోత్సహించే విధానం, వారిపై ఉండే బాధ్యత చాలా ప్రత్యేకం. రాష్ట్రంలో ప్రతి డ్వాక్రా సోదరి ఏడాదికి కనీసం 1,00,000 రూపాయలు సాధించాలన్నదే ఆయన ఆకాంక్ష. రాబోయే ఏడాదిలో 1.75 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలి అన్నది ఆయన కల. మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి సోదరి ధైర్యంగా బయటకు అడుగువేసే శక్తి టీమ్స్ను ఏర్పాటు చేసి ఆయన భరోసానిచ్చారు. కేవలం ఆర్థికమే కాకుండా మహిళల ఆరోగ్యం మరియు గుంటూరులో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సరస్ మేళ గ్రామీణ మహిళల శక్తి, స్వయం ఉపాధి సామర్థ్యం, నాయకత్వ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. డ్వాక్రా ఉద్యమానికి రూపకర్త, శిల్పి, మార్గదర్శి అయిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1994లో దీనిని ఒక సామాజిక ఉద్యమంగా మలచి ఆంధ్రప్రదేశ్ ను దేశానికి మోడల్ గా నిలిపారని చెప్పారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరై గుంటూరులో సరస్ మేళాను జాతీయ స్థాయి గుర్తింపుకు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి నిబద్ధతకు గుంటూరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకి మార్కెటింగ్, ప్యాకేజింగ్, స్కిల్లింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి అంశాల్లో మరింత మద్దతు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. డ్వాక్రా మహిళల రూపకర్త, శిల్పి, మార్గదర్శి అయినటువంటి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి, మా ఎమ్మెల్యే మాధవి గారికి, కరుణ గారికి, వీరందరితో పాటు ముందు కూర్చున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకు, అదేవిధంగా గ్రామీణ మహిళల శక్తిని, స్వయం ఉపాధి గౌరవాన్ని, వారి నాయకత్వ ప్రతిభని చూపిస్తున్నటువంటి ఎస్హెచ్జి మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు. ముందుగా నేను ఇద్దరికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మొదటిగా గౌరవ ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి మీరు వస్తే దీనికి ఒక గుర్తింపు వస్తుంది, ఎంతో దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పిన వెంటనే బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా వారు ఇక్కడికి వచ్చినందుకు గుంటూరు ప్రాంత ప్రజల తరపున, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తరపున కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రెండోది, ఈ కార్యక్రమాన్ని తక్కువ టైంలో ఇంత అద్భుతంగా చేసినటువంటి అధికారులందరూ, కలెక్టర్ గారి దగ్గర నుంచి, కమిషనర్ గారి దగ్గర నుంచి, కరుణా మేడం, అందరూ, శ్రీనివాస్ గారు, మెప్మా అధికారులు అందరికి కూడా నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా వీరిద్దరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాల్స్ అన్నీ చూస్తూ ఉంటే దేశం నలుమూల నుంచి వచ్చారు. ప్రతి ఒక్క స్టాలు కూడా ఒక ఓటమిని విజయంగా మార్చినటువంటి కథ, కష్టాలను అవకాశాలుగా మార్చినటువంటి కథ, కలలను నిజం చేసుకున్నటువంటి కథలుగా ఈ స్టాల్స్ అన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఆ స్టాల్స్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది మహిళలు బాబు గారిని పెట్టుకొని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళు అంటే వాళ్ళలో ఎంత ఇది ఉంది అనే దానికి వారు చేసిన కృషి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1980లో బంగ్లాదేశ్లో మైక్రో ఫైనాన్స్ కాన్సెప్ట్ వస్తే దేశంలో ఇలాంటి కాన్సెప్ట్ని పెట్టాలి అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచించినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 1994లో అప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు.
వారు దీన్ని ఒక సామాజిక విప్లవంగా ఉద్యమంగా విస్తరింపజేసి ఆంధ్రప్రదేశ్ని డ్వాక్రా సంఘాలకి మోడల్గా చేసి ఇండియా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ఒక వ్యక్తి ఈరోజు ఫోటో కూడా చూపించారు. 25 సంవత్సరాల క్రితం ఆయన మా వయసులో ఉన్నప్పుడు బాబు గారి ఓపెన్ చేసినటువంటి డ్వాక్రా మహిళల ఫోటో చూపించి ఈరోజు ప్రదర్శనలో చూపించారంటే అది విజన్ అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మరో కర్నూలు లాగా అమరావతి తయారయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు. గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో కల ఓ ప్రముఖ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి 1000 ఎకరాలు సరిపోతాయని గతంలోనే సిపిఎం రాఘవులు చెప్పారని తెలియజేశారు. ఇన్ని వేల ఎకరాలు అమరావతి నిర్మాణం కోసం ఎందుకు సేకరిస్తున్నారో మాకు అర్థం కావటం లేదని తెలియజేశారు. దారుణంగా ఉన్న అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయులు మహాత్మా గాంధీజీ అని పేర్కొన్నారు. కారంచేడులో దళిత మహిళలపై అమానుష్యంగా దాడులు చేస్తే ఇంతవరకు ఏ ఒక్కరికి శిక్ష పడలేదని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలపైన న్యాయస్థానాలు దృష్టి పెట్టి సామాజిక అంశాలపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజల ఆమోదం కావాలి, కానీ అమిత్ షా ఆమోదం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. టీడీపీ వైసీపీ నేతలు మోడీ కనుసన్నల్లోనే ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్వానంగా ఉంది. మరి ఎస్సీల పైన ఘోరమైనటువంటి అత్యాచారాలు జరిగాయి. క్రితంలో కారంచేడు, అక్కడ కారంచేడులో దళిత మహిళల బ్రెస్ట్లు కోసారు, చనిపోయారు దాదాపు 6 మంది. ఇది దేశ చరిత్రలో మర్చిపోలేనటువంటి విషయం. మరి ఒక్కరి పైన శిక్ష పడలేదు. చంపారు, చంపినట్టు ఆధారాలు ఉన్నాయి, ఒక్కరికి శిక్ష పడలేదు. రెండవది చుందూరులో దాదాపు 9 మందిని కోశారు, అవయాలు కోశారు, గోని సంచుల్లో వేసి కుట్టారు, ఆ నదిలో బారేశారు, కానీ ఒక్కరికి శిక్ష పడలేదు. 30 సంవత్సరాలు దాటిన భారతదేశంలో జ్యుడిషియల్ వ్యవస్థ కూడా కుంటుపడతా ఉంది, బలహీనపడతా ఉంది అనే దానికి ఈ 2 సంఘటనలు బాగా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. జ్యుడిషియల్ వ్యవస్థ దెబ్బతింటా ఉంది. చంపింది నిజం, చచ్చిపోయింది నిజం, కేసులు కొట్టేశారు. ఎట కొట్టేస్తారా? కింది కోర్టులో కొట్టేశారు, కింది కోర్టులో లేదు కానీ పైన సుప్రీంకోర్టులో కొట్టేశారు, ఆధారాలు లేవని. దీన్ని బట్టి మనకు ఏమనిపిస్తా ఉందంటే జ్యుడిషియరీ కూడా కొంచెం బలహీనపడతా ఉంది భారతదేశంలో అనేది బాగా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ మధ్యకాలంలో నేను తెలియకుండానే పోయి కూర్చుంటున్నాను హైకోర్టుల్లో. ఏం జరుగుతూ ఉంది హైకోర్టుల్లోని? అన్ని కోర్టులో కూర్చుంటున్నాం. మన ఢిల్లీ హైకోర్టులో కూడా కూర్చున్నా, తెలియదు వాళ్ళకి నేను ఎవరు. మరి ఎక్కువగా ఆర్థిక విషయాలపైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది ఇండియన్ జ్యుడిషియరీ. టెండర్ల పైన, కాంట్రాక్టర్ల మధ్య తగాదాల పైన, మరి ఇటువంటి వాటిపైన ఉంది. కానీ అభివృద్ధి ఆచూకీ తెలియని వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్ పరిధిలో గల జున్ను సాహిద్ నగర్ లో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రాజధానిని నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలకు న్యాయం చేయాలి, అభివృద్ధి కల్పించాలి, సంక్షేమం కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలిపారు. గుంటూరు నగరంలోని చివారు ప్రాంతాలలో రోడ్లు నిర్మించుకుంటూ ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. గుంటూరు నగర ప్రజలకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో ముందుండాలని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తామని తెలిపారు. అభివృద్ధి ఆచూకీ తెలియనటువంటి వైసీపీ నాయకులు నోటికొచ్చినటువంటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర రాజధాని ఏది అంటే గూగుల్ కూడా సమాధానం చెప్పనటువంటి పరిస్థితులుంటే ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వంగా మన రాజధాని అమరావతి అని చెప్పుకునేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.
అభివృద్ధికి ఎటువంటి అభివృద్ధి చేయాలి, వాళ్ళ ఆలోచనలో అభివృద్ధి ఉపాధి అంటే చేపల అమ్మకం లేకపోతే వాలంటీర్లు పెట్టడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్వచనం అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ కానీ, రైల్వేస్ కానీ, అలాగే అంతర్జాతీయ కంపెనీలు కానీ మన రాజధాని వైపు వచ్చేటటువంటి అవకాశాలని వినియోగించుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. గూగుల్ కానీ, అలాగే మైక్రోసాఫ్ట్ కానీ, ఒరాకిల్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా వైజాగ్ నగరంలో కానీ, అమరావతి ప్రాంతంలో కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో SRM, విట్ అటువంటి యూనివర్సిటీ, అమృత ఇటువంటి యూనివర్సిటీలు వేలాది మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా కొత్తగా నాలెడ్జ్ సెంటర్తో పాటు మీడియా సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి క్రమంలో అమరావతిలో దాదాపు 30,000 ఎకరాలు ఇప్పటికి సేకరించడం జరిగింది. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో రాజధాని అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనుకుంటే దానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వనరు ఏదంటే అది భూమి. ఆ భూమి కోసం ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ వాటిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తద్వారా ప్రజలకు ఉపాధి కల్పించాలి, ఈ నగరాన్ని దేశవ్యాప్తంగా ఒక మహానగరంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకులు ఆలోచన లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా ఈరోజు భూమి మాకు కావాలి అంటే ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. ఒక పక్కన ప్రజలకు న్యాయం చేయాలి, ఒక పక్కన అభివృద్ధి కనిపించాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే తప్పకుండా ఒక ఆలోచనతో ముందుకు నడవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. PPP మోడీ చేసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తారు. అలాగే ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే దాన్ని వ్యతిరేకిస్తారు. జరిగిన తర్వాత అది తమ ఖాతాల్లో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకని ప్రజలందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో. ముఖ్యంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.